మరి అదేవిధంగా ఈనాడు ఏర్పాటు చేసినటువంటి పత్రికా సమావేశానికి విచ్చేసినటువంటి మా బీసీజేఏసీ వైస్ చైర్మన్ అయినటువంటి భూపిల్ నరసయ్య గారికి, మరియు అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు నాగరాజు గారికి, మరి అదేవిధంగా యువజన విభాగానికి చెందినటువంటి అధ్యక్షులు మహమ్మద్ విజయ్ గారికి, మరి అదేవిధంగా వంజరి సంఘం అధ్యక్షులైనటువంటి మాస్టర్ శంకర్ గారికి, మరి అదేవిధంగా సోదరుడు మాజీ కార్పొరేటర్ అంబాదాస్ గారికి, మరి అదేవిధంగా ఇందల్వాయి కిషన్ గారికి, అదేవిధంగా వేదికపై వెనుక కూర్చున్నటువంటి పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఏదైతే బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తానే ఆనాడు కామారెడ్డిలో డిక్లరేషన్ రాహుల్ గాంధీ చేయడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే బీసీలకు అన్యాయం జరిగింది, ఈ అన్యాయాన్ని ఖచ్చితంగా నేను తీరుస్తా అనే ఉద్దేశంతో 42% రిజర్వేషన్ కొరకు కులగణన చేపట్టడం జరిగింది. అట్టి కులగణనను ప్రభుత్వానికి మరి అదేవిధంగా న్యాయస్థానానికి కూడా వారు సమర్పించి మరి 42% రిజర్వేషన్ ఇవ్వడానికి సన్నద్ధమై మరి జీవో నంబర్ 9ను కూడా వారు విడుదల చేయడం జరిగింది. చేసినటువంటి ఆ జీవోపై మరి ఎవరైతే కొందరు బీసీల మీద కక్ష కట్టి బీసీలకు ఈ ఫలితాలు చెందొద్దు అనే ఉద్దేశంతో కక్షతోటి వారు మన హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. మరి హైకోర్టులో ఏదైతే జీవో నంబర్ 9 మరి ఏదైతే గవర్నర్ గారి ఆమోదం పొందకుండా సుప్రీంకోర్టు యొక్క నిబంధనలు 50% కంటే ఎక్కువ రిజర్వేషన్ ఇవ్వకూడదు, మరి అటువంటి రిజర్వేషన్ ఎలా ఇస్తాడో అనే దాని మీద ఆ జీవో పైన స్టే ఇవ్వడం జరిగింది. మరి ఈ రకంగా బీసీలకు అడుగడుగున ఇప్పుడే కాకుండా దాదాపుగా స్వతంత్రం రాకముందు నుంచి కూడా ప్రతి ఒక్కరూ అడ్డు తగులుతూనే ఉన్నారు. మరి అదేవిధంగా ఏదైతే బీసీలకు న్యాయం చేయాలనే ఆలోచనతో కూడా ఎన్నోసార్లు కమిటీ మెట్లు కూడా ఎక్కనియకుండా ఆపేస్తూనే రావడం జరుగుతున్నది. మరి ఇది ఎంతవరకు ఈ బీసీలు ఓపిక పట్టాలా అనే దాని మీద మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలు బీసీ కులాలు అందరూ కలిసి ఏకమై మనమంతా పోరాటానికి సిద్ధమవుదాం అని చెప్పి తెలంగాణ రాష్ట్ర లెవెల్ల జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అట్టి కమిటీకి ఆర్ కృష్ణయ్య గారిని చైర్మన్గా చేయడం, వర్కింగ్ చైర్మన్గా జాజుల శ్రీనివాస్ గౌడ్ని చేయడం జరిగింది. మరి వివిధ బాధ్యతలను కూడా వివిధ సంఘాలకు బాధ్యతలను ఇచ్చి మరి జేఏసీని ఏర్పాటు చేయడం జరిగింది. దాని అనుసంధానమే మరి అక్కడ ఉన్నటువంటి జేఏసీ నాయకత్వం మన నిజామాబాద్ బీసీ సంఘాలకు కుల సంఘాలకు ఫోన్ ద్వారా సూచనలు ఇచ్చి మీరు కూడా తక్షణమే మరి బీసీ జేఏసీని ఏర్పాటు చేయండి, అన్ని కుల సంఘాలను మరి బీసీ సంఘాలను ప్రతి ఒక్కరిని ఏకం చేసి మరి బీసీ జేఏసీని ఏర్పాటు చేయండి అని చెప్పగానే మేము నిన్న అందరము తక్షణమే వారు చేసిన ఇచ్చిన సూచనల ప్రకారం ఒక జేఏసీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఆ జేఏసీ యొక్క ఆలోచన ప్రకారమే ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే 18వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పిలుపు కూడా ఇవ్వడం జరిగింది. వారు ఆ పిలుపు భాగంలో మేమందరం 18వ తేదీ నాడు కూడా నిజామాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున పూర్తి బంద్ నిర్వహించాలనే ఆలోచనకు వచ్చి మరి కార్యక్రమాన్ని చేపట్టాం. మరి అదే నిజామాబాద్లో ఉన్నటువంటి వివిధ వ్యాపార సంఘాలకైతేనేది కుల సంఘాలకైతేనేది వారికి అందరికీ మా యొక్క వినతి పత్రాన్ని ఇచ్చి ఆనాడు ప్రతి ఒక్కరూ 18వ తారీఖు నాడు మీ వ్యాపార సంస్థలన్నీ బంద్ చేసుకొని మరి అదేవిధంగా ఆర్టీసీ ఆర్ఎం గారికి కూడా ఒక లెటర్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఆ రోజు బస్సు ప్రయాణాలు కూడా మీరు బంద్ పెట్టాలనే ఆలోచనతో
మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి దానికి సంబంధించినటువంటి ఏవైతే వాల్ పోస్టర్స్ ఉన్నాయో ఆ వాల్ పోస్టర్స్ను కూడా మీ సమక్షంలో మేము రిలీజ్ చేయాలనే ఆలోచనలు ఉన్నాం. మరి మా నాయకుల అందరూ వాల్ పోస్టర్స్ను మనం రిలీజ్ చేసుకున్నట్టయితే బాగుంటుంది. ఇదే విధంగా ప్రతి కోనకు ఉన్నటువంటి గ్రామానికి కూడా ఈ వాల్ పోస్టర్లు పంపించేసి అక్కడ ఉన్నటువంటి మా బీసీ కుల బంధువులందరినీ కూడా 18వ తారీఖు నాడు బంధులో పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. ఈ విషయాన్ని మీ మీడియా ద్వారా ప్రతి గ్రామానికి ప్రతి మా బీసీ సోదరులకు పంపాలని కూడా మీ కోరుచున్నాం. జై బీసీ. రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలు అన్నీ కలిసి ఒక జేఏసీగా ఏర్పడినందుకు చాలా ధన్యవాదాలు మిత్రులారా. ఎందుకంటే రాష్ట్రంలో ఇంతవరకు స్వతంత్రం రాకముందు నుండి బీసీలు పోరాడుతున్నారు, బీసీ హక్కుల కోసం పోరాడుతున్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న బీసీలన్నీ ఒకటై జేఏసీగా ఏర్పడి 18 రోజులు బంద్ పిలుపునిచ్చారు. ఆ బంద్ పిలుపునిచ్చినందుకు మన నిజామాబాద్లో కూడా అన్ని సంఘాలు ఏకమై ఒక యూనిటీగా జేఏసీగా ఏర్పడింది. దాని మూలంగా అందరం కలిసి ఎప్పుడైతే కట్టుగా ఉంటామో అప్పుడే మనకు విజయం సాధిస్తాం. కాబట్టి మిత్రులారా, ఈ నెల 18వ తారీఖున బంద్ పిలుపును సక్సెస్ చేయాలని చెప్పి మన నిజామాబాద్ జిల్లాలో ఉన్న విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు ఇవన్నీ అఖిలపక్ష నాయకులు అందరూ కలిసి బంద్ ఇస్తారు. కాబట్టి అందరూ బంద్ చేయాలని చెప్పి కోరుతున్నాము. అంతేకాకుండా కామారెడ్డిలో ఇచ్చిన పిలుపు మేరకు కాంగ్రెస్ మిత్రులు 42% మనకు కేటాయిస్తామని చెప్పారు. దాంతోపాటు కొందరు దుర్మార్గులు కోర్టుకు పోయారు. ఆ దుర్మార్గులకు మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, మిత్రులారా, అందరం యూనిటీ ఉంటాం. మీకు మాత్రం ఎట్టి పరిస్థితిలో బుద్ధి చెప్తామని చెప్పి మేము ఈ సంఘముఖంగా తెలుపుతున్నాము. ఇప్పటికైనా తెలుసుకోండి, మా హక్కులను మాకు ఇవ్వండి అని చెప్పి కోరుతున్నాము. సమరసంగా ఈ మొదటిగా బంధు పిలుపును మనం విజయవంతం చేయాలని కోరుతున్నాము. అంతేకాదు, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము మంచికో చెడుకో 42% ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకంటే ఆ 42% ఎప్పుడే కాదు, మాకు 55% కూడా ఇవ్వాలా. ఇప్పుడు తమిళనాడులో ఉన్నారు. తమిళనాడులో అప్పుడున్న జయలలిత గారు బ్రాహ్మణ కులానికి చెందిన వారైనా కూడా 69% పెంచింది. మీ ఎందుకు ఈ అడ్డుపడుతున్నారు 50%కి? ఇప్పటికైనా మేము తెలుపుతున్నాం. కాబట్టి అభినయతో కబీనయ అన్నట్లు తెలంగాణ ఉద్యమానికంటే ఎక్కువ ఉద్యమాలు చేసి బీసీ పర్సంటేజ్ని మేము 50%కి మేము తెచ్చుకుంటామని చెప్తూ ఈ బంద్ను సక్సెస్ చేయాలని కోరుతున్నాం. రాష్ట్ర ఆదేశాల మేరకు రాష్ట్ర బంద్ పిలుపు ఇచ్చింది. కాబట్టి మిత్రులారా, నిజామాబాద్లో ఉన్న విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు మన బీసీ వారు స్వచ్ఛందంగా బంద్ చేయాలని చెప్పి కోరుతున్నాం. మన బతుకులు ఇప్పటి వరకు ఎక్కడో వెళ్ళిపోయినాయి, కానీ ఇప్పటికైనా మన పిల్లల బతుకులు కాపాడాలని చెప్పి మన బీసీ కులస్తులు అందరికీ కోరుతున్నాము. 18 రోజులు జరిపే బంద్ను సక్సెస్ చేయాలని చెప్పి కోరుతున్నాం, విజయవంతం చేయాలని కోరుతున్నాం.